నా కాలేజ్ పడుతున్నాడు గాలి అయ్యి నా తమ్ముడు అంటే నా తమ్ముడు అని 3 లక్షలు తీసుకుంటావు. ఎంతమంది మోసం చేస్తారా? ఎంతమంది మోసం చేస్తారా? ఏం చేసావు? ఆమె భర్త వదిలేస్తున్నావు. నువ్వు పెళ్లి చేసుకున్నావు. నువ్వు పెళ్లి చేసుకున్నావా? అన్నంటి కదా అన్నంటి కదా నడు. నువ్వు ఎందుకు కాలు పట్టు అవసరం అయితే కాలు పట్టుకుంటావు, లేవు మెడ పట్టుకుంటావు. అవసరం లేదు. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. ఒక ఆవిడ మన వీడియోస్ కింద కామెంట్ లో తన మొబైల్ నెంబర్ పెట్టి తన బాధలు చెప్పుకుంది. అయితే తన బాధలు తీరుస్తానని, నేను సుధాకర్ అన్న తమ్ముడినని అమ్మాయిని నమ్మించి ఎన్ని రకాలుగా వాడుకున్నాడు అనేది ఆమె మాటల్లోనే చూడండి. చాలా మందికి ఉపయోగపడే వీడియో. దయచేసి ఒక 10 మందికి షేర్ చేయండి. అలాగే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, ఆ పక్కనే లవ్ సింబల్ తో థ్యాంక్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. Tag your thoughts. వెల్కమ్ #. నేను సుధాకర్ ముస్కరి. వ్యూవర్స్ తో ఇరుగు పొరుగు వాళ్ళని చెప్పేసి మనం గుడ్డి నమ్మితే ఎట్లయితే ఏందనేది ఇక మన చెల్లెని చూస్తే మనకు తెలుస్తుంది. సార్ నాకు తెలియడం ఇప్పటిదాకా ఒక ఎత్తు అయితే మీ అందరు కూడా తెలియాలంటే ఆమె స్టోరీ ఏంది, ఆమె కంటెంట్ ఏంది, ఆమె కథ ఏంది అని మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మా. చెప్పమ్మా ఏమైంది? పర్లేదు చెప్పండి, మీ పేరు చెప్పండి. అంటే మీకు ఇష్టం ఉంటేనే చెప్పండి, కన్ఫ్యూజ్ ఏం కాకండి. మీకు నచ్చితే మీకు ఇష్టం ఉంటేనే చెప్పండి, లేకున్నా పేరు చెప్పకుండా ఏం ప్రాబ్లం లేదు. సరే చెప్పమ్మా. నేను మా ఇంటి పక్కన ఒక్క చెల్లెలా ఉండేవాళ్ళము. ఆమెకు డబ్బులు అప్పించాను. ఇదిగో అదిగో అనేసి ఆమె ఇస్తాను చేస్తానని చెప్పి ఇబ్బంది పెట్టి ఆమె ఫోన్ ఎత్తుతులే పరారు అయిపోయింది. ఎటు వెళ్ళిపోయింది అనేది. ఎన్ని పైసలు దాకా ఇచ్చారమ్మా? దగ్గర 30 లక్షలు ఇచ్చింది. 30 లక్షలు అమ్మా? 30 లక్షలు మీకు ఎక్కడి? మా నాన్న పాలు ఫండ్. మీ అన్నదమ్ములు ఎవరు లేదా? లేదండి, నేను ఒక్కదాన్ని. ఇప్పుడు ఆ ప్రావిడెంట్ ఫండ్ అంతా నీకే వచ్చింది. మీ ఆయన ఏం చేస్తారమ్మా? జాబ్ చేస్తాను. జాబ్ చేస్తాను. ఓకే, మీ ఆయన జాబ్ చేస్తాను. మీ నాన్నగారు ప్రావిడెంట్ ఫండ్ మీకు వచ్చింది. మంచిగా చూసుకుంటారు మీ భర్త కూడా? సరే చెప్పండి, ప్రాబ్లం ఏంది? 30 లక్షలు అయితే అక్క చెల్లెల్లో ఉండి దగ్గర మంచిగా మాట్లాడుతుంది అనేసి ఇలా అవసరమైందంటే ఆమెకి ఇచ్చాను. ఇప్పుడు 30 లక్షలు ఒకటేసారి ఇచ్చింది కమ్మా? మన కాగితం కూడా రాసుకోవడం ఇచ్చిందండి పేపర్. అది వాళ్ళ ఊర్లో ఏదో స్థలం ఉన్నదని చెప్పి ఇచ్చింది. ప్లాట్ కాదంటే ప్రేక్ అని చెప్పి ప్లాట్ పేపర్లు ఇచ్చింది అది కదా? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యింది అయిపోయింది. ఇప్పుడు నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ఫ్రీగా కొంచెం. ఎందుకంటే నువ్వు భయపడుతున్నావు. నేను ఏం కొట్టాను తినను. ఒక అన్నలేక అనుకో, తమ్ముళ్ళకి అనుకో, అంతేనా? మంచిగా మాట్లాడు. ఇప్పటిదాకా మీరు ఫోన్లో మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడి సార్తో ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఇవన్నీ ఏం పెట్టుకోకు. కావాలంటే నీకు వీడియో కూడా తెప్పించానా? ఎందుకంటే నాకు అన్నీ తెలుసు నీ స్టోరీ అంతా. కాకపోతే మనం చూసే మన సబ్స్క్రైబర్స్ కూడా తెలియగా, ఆడియన్స్ కూడా తెలియగా, ఆ ఉద్దేశంతో నేను అడుగుతున్నాను. అర్థమైందా? నీతో మాట్లాడినా మీ సార్తో కూడా నేను ఫోన్లో మాట్లాడాను, తెలుసు కదా? ఇంక టెన్షన్ ఏం పడకు. వ్యూవర్స్, తను ఏదో ఒక డిప్రెషన్లోకి వెళ్ళింది. మాట్లాడడానికి మొహమాటం, ఆయనకి సంథింగ్ ఏదో డిప్రెషన్లో ఉంది. సో వాట్ ఎవర్ జరిగిన స్టోరీ నేను చెప్తాను మీకు. అక్క పేరు రమణి. వీళ్ళ నాన్నగారికి ఈమె ఒకతే కూతురు. వీళ్ళ భర్తనేమో ప్రైవేట్ ఎంప్లాయీ జాబ్. తను ఇంటికాడ ఉండి భర్తను చూసుకుంటూ తల్లిదండ్రులను చూసుకుంటూ ఈ టైంలో ఏమైంది, వీళ్ళ నాన్నగారికి ప్రైవేట్ ఫండ్ వచ్చింది. 20 లక్షల దాకా వచ్చింది. ఇంకో 10 లక్షలు వీళ్ళ ఫ్లాట్ ఏదో సంథింగ్ ఉండే, అది కూడా మొత్తం కలిసి 30 లక్షలు ఉన్నాయి. ఈమె ఉద్దేశం ఏంటంటే, సరే ఇప్పుడు ఆ ఆదాయానికి ఇంకొంచెం ఆదాయం తోడైతే అనుకుందాం, ఎట్లా అనుకుందాం ఏమో తెలియదు, కానీ బ్యాంక్లో పెడితే మనకు తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఇరుపూరు వాళ్ళకి నమ్మేసి ఏం చేసిందంటే, ఒక ఆమెకు మంచి సంబర్ కట్ ఉండే, ఆమె నమ్మి ఏం చేసిందంటే 30 లక్షలు తీసుకుని ఆమె చేతిలో పెట్టేసింది. నెలకు 2-3 నెలలు మంచిగా ఇంట్రెస్ట్ ఇచ్చింది. 60,000 ఇచ్చింది. మస్తు వస్తున్నాను, నెలకు 60,000 మంచిగా. వీళ్ళ భర్త కన్నా నేనే ఎక్కువ సంపాదిస్తున్నాను ఫీలింగ్ ఏమన్నది. సరే ఈమె తప్పు, అది పక్కన పెడితే ఆశపడడం తప్పులేదు, కానీ ఇది అత్యాశ. ఏమని బ్యాంక్లో పెడితే మనకు తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ సెక్యూరిటీ ఉంటుంది. సరే అని చెప్పేసి ఏం చేసాడు, జస్ట్ ఒక నోట్ రాసుకుంది, ఒక ఫ్లాట్ పేపర్ పెట్టుకుంది. ఫ్లాట్ పేపర్ పెట్టుకొని 30 లక్షల రూపాయలు ఇచ్చి ఒక నోట్ రాసుకుంది. తీరా ఎంక్వైరీ చేస్తే ఏమైందమ్మా? ఆ ఫ్లాట్ కూడా ఫేక్ అన్నమాట. అన్ని ఫేక్ క్రియేట్ చేసినాం. నెలకు 60,000 ఇస్తుంది పాప. ఆమె నా దేవత అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. ఒక 3-4 నెలలు ఇచ్చిన తర్వాత ఏం చేసిందంటే దయ్యమైంది. ఆ రేంజ్లో ఆమె జంప్ అయిపోయాక తర్వాత వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటే, సరే మీ ఫ్యామిలీ పరిస్థితి చెప్పమ్మా ఒకసారి. మా ఆయనకి నాకు గొడవలు అయితే మేము వెళ్ళిపోయి స్థితిలోకి వచ్చేసినాం. డబ్బులు ఇచ్చి విన్నారా వ్యూవర్స్? డబ్బు మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. ఇట్లా సంసారాలు
ఇది చేయడం కూడా చేస్తాను. ఇప్పుడు ఆ పైసల కోసం వీళ్ళిద్దరు కొట్లాడుకుంటా డైవర్స్ కూడా తీసుకునే స్టేజ్కి వచ్చేసి. ఎందుకంటే అందులో వీళ్ళ నాన్నగారి పైసలు కొంచెం ఉంటే వీళ్ళ భర్త సంపాదించిన సేవింగ్స్ కూడా ఉంది. సో అన్ని ఇంక్లూడ్ అయిపోయింది. వీళ్ళ నాన్నకు కూడా ఈమె అంటే ఒక రకమైన ప్రేమ ఉండే, ఇప్పుడు అది కూడా పోయింది. ఎందుకంటే తను ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి రూపాయి పోగేసుకుని డబ్బు కాస్త తీసుకొచ్చి ఈమె చేతిలో పెడితే ఈమె పని చేసి. అసలు మనకు వచ్చిన టాస్క్ ఏం తెలుసా, కింద మన సబ్స్క్రైబర్స్ మీరు అందరూ కూడా కామెంట్స్ పెడతారు. ఆ కామెంట్స్లో ఈమె కామెంట్ ఉందన్నమాట, ఏమని అన్న ఇట్లా మోసపోయిన అన్న ఇట్లా అని చెప్పేసి ఈమె నన్ను ఆదుకోరు అని చెప్పి ఈమె నంబర్ పెట్టింది. అందులో ఒక జలా హుషారిగాడు ఏం చేసినంటే, అది నేను చెప్పడం కాదు, మీకు ఆ వీడియో ఏందనేది మన అదృష్టం బాగుంది ఎట్లా అని ఈమె రికార్డ్ చేసినారు. ఆ రికార్డ్ మీకు వినిపిస్తా. అదేంటంటే మీరే విన్నాకలా మనం వాని వాళ్ళ టాస్క్ చేయాల్సింది వీని మీద. ఈ మోసపోయిన దెబ్బ మీద దెబ్బ, పుండు మీద కారం చల్లినట్టు చేసినాడు. ఆ కారం చల్లిన మీద మన టాస్క్ ఇవ్వాలి. సరే ఆ పైసలు తీసుకోయింది అది మనం తర్వాత చేద్దాం, అది అంజనీ చేస్తాం. ప్లస్ మన సబ్స్క్రైబర్స్ మీ అందరు సపోర్ట్ తీసుకొని ఆ ఏరియాని మొత్తం మనం కొంచెం చేసేసి మనం ఇచ్చేద్దాం. అది విషయం పక్కన పెట్టు. ఇవాళ మన టాస్క్ ఏంటంటే, మేము నష్టపోయిందని చెప్పినవి మళ్ళీ ఆ నష్టాన్ని పూర్తిస్తా అని చెప్పేసి వాడు ఇవకు 2 లక్షలు 3 లక్షలు 3 లక్షల దగ్గర ఇంకోటి ఒక రాసి నమ్మితిరా సిద్ధ అంటే ఇంకేదో చేసిన అన్నట్టు కథ ఇది. ఇవాళ మన టాస్క్ కూడా వాడి మీదే. అందుకే దయచేసి అంజనీ దాస్ గారు నేను చెప్పేది అంటే, మీకు ప్రాబ్లమ్స్ ఏదైనా మనం టాస్క్ అనుకుంటే మెయిల్స్ పెట్టండి. మీ నంబర్స్ మాత్రం దయచేసి పెట్టకండి అని మేము పదే మొత్తుకునే కూడా అందుకే అన్నమాట. మీ నంబర్స్ పెట్టద్దు. మాక్సిమం మేము నంబర్స్ అయితే డిలీట్ చేస్తాం. ఆ నంబర్స్ కూడా మేము చూడము. ఇట్లాంటి గాడిదలకు పనికి వస్తాయి. వాళ్ళ నంబర్స్ కాంటాక్ట్ చేసుకొని మిమ్మల్ని ఇంకా ఏం చేయాలో చేస్తారు. ఇవాళ మీకు ఆ వీడియో వినండి, విన్నాక మీరే మాట్లాడండి. హలో, రమణి గారు మాట్లాడేది? అవునండి. ఓకే, అదే హ్యాష్ట్యాగ్ యూట్యూబ్ ఛానల్ నుంచి నాకు కామెంట్ వచ్చిందండి. యూట్యూబ్ కామెంట్ వచ్చిందండి మన ఛానల్కి. కామెంట్ వచ్చింది మనకు, వాడికి వచ్చిందని చెప్పి వాడి నంబర్ ఇస్తే కథం అల్లుపోతారు. బట్ నేను సుధాకర్ అన్న తమ్ముని మాట్లాడుతున్నాను. సుధాకర్ తమ్ముడు అంటే వీడు మయ్యకు మేమిద్దరమే మా అన్ననే. మరి కొత్త ఏ గేమ్కి వచ్చినా సరే అవద్దు, కానీ నా సబ్స్క్రైబర్స్ అంతా నాకు అన్నలు తమ్ముళ్ళే, అక్కలు చెల్లెళ్ళే. వీడు నన్ను అడ్డం పెట్టుకుని ఎంత బిజినెస్ చేస్తున్నారు. అవును మేడం. అదే నేను అమౌంట్ ఎవరికో ఇచ్చాను, అది వసూలు చేస్తామా అని సుధాకర్ అన్నతో మాట్లాడచ్చు ఒకసారి. సుధాకర్ అన్న అవసరం లేదండి, నేనే ప్రతి ఒక్క ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను. అతనికి చెప్పు అయిపోయి సాల్వ్ వాడేస్తుంది. నేను ఇంకా అంజనీ చేసేందుకు మనం అందరి ముందుకు వాడు వస్తూ మొత్తం వాడు వస్తారంటే వాడు సాల్వ్ చేస్తారంటే మీరేంటారు. అమ్మ నేను నన్ను అడ్డం పెట్టి ఎంతమంది ఫోన్ చేసినది నమ్మద్దు. ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగింది, ఇట్లా చూస్తే అట్లా పట్టేస్తున్నారు, ఏమేమి అని చేస్తున్నామా. దయచేసి మేము మళ్ళీ 100 హాగా చెప్తున్నాం. ఇలా తీసుకొచ్చి ఈ పరిస్థితి తీసుకొచ్చాము. ఎందుకంటే అలాంటి సాల్వ్ చాలా చేశాను, బట్ ఈ సాల్వ్ కూడా నేనే చేసుకుంటాను మేడం. రమణి గారు, అదే మీరు రావచ్చా మేడం? మిమ్మల్ని కలవచ్చా నేను? సరే, కలవచ్చు. అది ఎక్కడ ఉంటారండి మీరు? ఓకే మేడం, సరే మేడం. డెఫినెట్గా ఉంటారా మేడం ఇవాళ? ఉంటామండి. ఓకే మేడం, డెఫినెట్గా కలుస్తాను మేడం. లొకేషన్ షేర్ చేస్తాను. డెఫినెట్గా షేర్ చేయండి మేడం. సరే అండి. ఓకే సరే, నువ్వు పంపించామా లొకేషన్? పంపించాను. లొకేషన్ పంపించాక వచ్చాడు అతను? వచ్చాడు. మాట్లాడినా? ఏమేమి మాట్లాడినామా? 10% నీకు ఇస్తాను, 3 లక్షలు మళ్ళీ మనీ వచ్చింది. మరి మీరేమన్నారమ్మా? ఇస్తామన్నాను. ఎట్లా ఇచ్చిరు? ఒకటేసారి అమౌంట్ ఇచ్చిరా లేదంటే? అప్పుడు 1 లక్ష, అప్పుడు 50,000 అలా కొంచెం ఇచ్చి ఇచ్చేసారు. మొత్తం ఇచ్చారు 3 లక్షలు ఇచ్చాను. మా పేరు చెప్పి తీసుకున్నా, వసూలు చేసి ఇచ్చిన. మరి ఏం చెప్తున్నామా అడిగితే? వారం పడుతుంది, 10 రోజులు పడుతుంది అని 2 నెలల నుంచి గెంటుకుని వస్తున్నాడు. అలా ఫోన్ చేస్తుంటే పట్టుకొచ్చి చెప్తాను అంటున్నాడు. ఫోన్ ఎత్తితే మళ్ళీ ఫోన్ సమాధానం లేదు, ఏం లేదు. అంటే ఇప్పుడు అక్కడ 30 లక్షలు అవి లాస్, ఇక్కడ 3 లక్షల రూపాయల దాకా ఇవి లాస్. ఇవి ఎడికి వచ్చి 3 లక్షలు నీకు? 30 లక్షలు వస్తాయని మా వదిన దగ్గర ఇచ్చుకున్నాను. ఇచ్చి వడ్డీ తిప్పితే మళ్ళీ వస్తాయి కదా, మా వడ్డీ డబ్బులు అవి వస్తాయి, ఇస్తాను అని చెప్పి. మీ వదిన తెలుసా ఈ విషయం? తెలియదు. సరే, ఇప్పుడు నువ్వు అట్లా లాస్ అయినావు అమ్మా 3 లక్షలు. మరి మా దగ్గరికి ఎట్లా వచ్చింది? మా నంబర్ ఎట్లా వచ్చింది నీకు? అంజలి దాస్ అన్న మా ఆయన మెయిల్ చేసిండు, కాంటాక్ట్ అయింది. మీ ఆయన ఇప్పుడు మన ఛానల్కి మెయిల్ చేసిందా? అదేదో ముందే చేసి ఉంటే ఈ 3 లక్షలు తప్పుతున్నాయి. తెలియదు కదా, అప్పుడు తెలియదు. ఏదైనా సరే అమ్మా, ఒక పని చేసినప్పుడు ప్రాపర్గా తెలుసుకోవాలి. ఒకసారి మోసపోయినాం,
సరే ఓకే, మళ్ళీ మళ్ళీ మోసపోతా అంటే ఎట్లయితుందమ్మా? మంచికంతమ చెట్టుకి పాములు చుట్టుకుంటాయి. అందుకే మంచి వాళ్ళు అయిన వాళ్ళు తమను ఎవరు ఆశ్రయిస్తున్నారో చూసుకోవాలి, పాములను ఆశ్రయించనివ్వకూడదు. ఈ మధ్యలో ఎప్పుడైనా కలిసిరా మళ్ళీ మీరు? కలవలేదు, ఫోన్లోనే మాట్లాడుతున్నాను. ఫోన్లో అయితే మంచిగా ఉంటుంది. సరే ఒక పని చేయమ్మా, మళ్ళీ ఫోన్ చేయి. ఫోన్ చేసి లేపుతున్నావు, లేపి అన్న ఇట్లా మా గలీలో ఒక అతనికి కూడా 4 లక్షల దాకా బయట వరకు ఇచ్చినట్ట, కొంచెం మీరు రండి అన్న, అమౌంట్ కూడా ఇస్తా అంటున్నాము, 50,000 ఇస్తా ఉంటుంది, కొంచెం చూడండి అన్న అని చెప్పేసి రమ్మంటే వాడు వస్తాడు కదా, వచ్చినాక మనం ఏమైనా చేద్దాం. సరే? హలో రమణి గారు చెప్పండి. అదేనండి, మా పని ఏమైంది? ఎక్కడి వరకు వచ్చింది? ఓకే, ఎక్కడి వరకు వచ్చిందండి మా పని? మేము మా డబ్బులు సరేనండి. అదేంటంటే ఇంకోటి చెప్పాలని అనుకున్నా. మా ఏరియాలో ఒక అతను 4 లక్షలు ఎవరికి ఇచ్చాడు, అవి కూడా కొంచెం వసూలు చేసి పెడతారా వచ్చి? డెఫినెట్గా మేడం, ఫాలో చేస్తాను. ఈరోజు వస్తారా అప్పుడు? హాస్పిటల్ అన్నీ మేము చాలా ఉన్నాయి, బిజీగా ఉన్నాము. ప్లీజ్ అండి, మీతోటి అవుతుంది అది. వస్తాను మేడం. మొన్న పెట్టిన లొకేషన్ సేమ్ లొకేషన్ అండి రమణ గారు? మొన్న పెట్టిన లొకేషన్ కాదు, ఇప్పుడు నేను వేరే దగ్గరికి వచ్చాను, మా అక్క పిన్ని వంటికి వచ్చాను చెప్పు. సరే, ఆ లొకేషన్ వద్దండి, నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను, ఆ లొకేషన్ పెడతాను, అక్కడికి రండి. ఓకే మేడం, పెట్టండి మేడం. లొకేషన్ పెడతాను, అయితే రండి. పెట్టండి మేడం. చూసారుగా వ్యూవర్స్, తను ఎంత బిజీగా ఉండవు, ఎందుకంటే మన టాస్కులు అన్నీ కూడా మనం చేసే టాస్కులు అన్నీ కూడా వాడే చేస్తుండో, అందుకే మనం మస్తు బిజీ అయిపోయాడు. మనమేమో ఏం పని పడలేక తిరుగుతున్నాము. సరే చూద్దాం వాడు ఎంత బిజీయో, వన్ కథ ఏందో, వన్ కార్యక్రమం ఒకసారి చూద్దాం. సరేనా? ఒకసారి మీరైతే రమ్మండి, ఈ లొకేషన్ పంపిను ఫస్ట్, పంపించాక వాడు వస్తాడు, వచ్చినాక ఏదైనా ఉంటే మాట్లాడదు. సరే? ఒక్కోసారి వ్యూవర్స్ నిజంగా చెప్తున్నాం, వాడు నిజంగా బిజీగా ఉండో లేదో మాకు తెలియదు, కానీ మేము ఎంత బిజీగా ఉన్నామంటే ఆ అక్క మాట్లాడుతున్నారు కూడా నాకు ఒక్కోసారి ఇట్లా ఏమంటారు నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే రాత్రి కూడా 12:30 1:30 వరకు మేము అక్కడనే ఉన్నాం, వేరే వరకు వెళ్ళి అక్కడనే ఉన్నాం మా తల్లి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నువ్వు విడిసపెడితే ఇంత నష్టపోతావు అని భయానికి నేను పట్టుకోవడం జరిగింది. వీళ్ళ సార్ కూడా నిజంగా చెప్తున్నా, అంటే కెమెరా ముందు రావడానికి కొంచెం షై ఫీల్ అవుతుంది మొత్తం మీద. సరే వాటెవర్, ఇంకా ఇప్పుడు నువ్వు ఈయన కూర్చో, అతను వస్తాడు కదా, వచ్చినాక ఒకసారి ఫోన్ చేస్తాను నీకు, నువ్వు ఈయన కూర్చొని నేను లేను, మేము అక్కడనే ఉంటాం, ఇక్కడ టేబుల్ కింద అక్కడ ఎక్కడ జాకుంటాము, వాడు రాగానే మనం ఇచ్చేద్దాం. సరే? ఓకే, నువ్వేం టెన్షన్ పడకు, ఇంతకుముందు ఎట్లా మాట్లాడి అట్లే మాట్లాడు. హలో రమణి గారు, అదే మీరు అవును, లొకేషన్లో ఉన్నానండి. అయితే నేను కిందకు వస్తున్నాను. నేను అమ్మాయి కట్టండి. సరే ఇక్కడ ఉంటాను. మీ తమ్ముడు రా? మా తమ్ముడు ఎంత మంచిగా ఉంటాడు చూద్దాం ఫస్ట్. తమ్ముడు కార్ దగ్గర ఉన్నట్టున్నాడు. వాడి తమ్ముడు నాకు పైసలు వస్తున్నాయి కదా, నాకు వస్తుంది. నేను లోపలికి వెళ్తాను, నువ్వు ఇక్కడ దాసుకో. ఓకే. ఎవరు మీ అన్నంటి కదా, అన్నాను నీ అన్నాను. ఎంతమంది మోసం చేస్తారా? ఏం చేసావు? ఏం చేసావు అడుగుతాం, ఏం చేయండి తెచ్చేస్తావు. ఒక ఆమె ఏంటంటే ఆమె తీసుకొని మళ్ళీ ఇంకా చేస్తారు. ఆమె నాటకాలు చేయవు, చంపి వాళ్ళ కొడుకు నువ్వు ఇలా ఉంటే ఇంట్లో మట్లుంటా నేను. ఎంతమంది మోసం చేస్తాడు? చేయలేదన్నా. ఆయన ఇంకేదో మోసం చేస్తావు, నువ్వు ఇంకా మోసం చేస్తావు, ఇంకా మోసం చేస్తే ఎంతమంది వస్తారా? ఎంతమంది వస్తారా? ఏం నాటకదా? ఏం నాటకదా? చంపి వాళ్ళ కొడతాను కూడా. ఏం ప్యాను? ఇదే ప్యానా? నేను నేర్పింది ఇదే అన్నా, నేను నేర్పింది ఇదా. మరి ఇంకేం చేస్తాడు? కాదు మంచి వాడు, ఎంత కష్టం అయితే ఇప్పటిదాకా 1 రూపాయి అడగలేదు నేను. ఒక్క టాస్క్ 1 రూపాయి అడిగింది కదా మేము.
మేము ఒక రోజు ఉంటే తింటాం, లేకపోతే బండి మీద తిరుగుతాం, బైక్ మీద తిరుగుతాం. మేము అసలు నా పేరు ఎక్కువ లక్షలు వసూలు చేస్తాను. చూస్తే బాడుగా మేము సినిమా తీసుకున్నామంటే 12 లక్షలు 15 లక్షలు ఇది ఇచ్చిన సబ్స్క్రైబర్స్ ఇచ్చిన నాకు. మేము అట్లా ఆడుకుంటాం, మేము అట్లా ఆడుకుంటాం రా. ఇట్లా చిల్లర లెక్కలు చేసే దగ్గర నా పేరు ఎక్కువ నువ్వు ఇచ్చేస్తాను. ఎట్లా అనిపిస్తుంది నీకు? మనిషికి తినే అన్నమే కదా, అన్నం తినే పని చేయాలి కదా, గాడి పని ఏం చేస్తావు? ఈమె ఆల్రెడీ 30 లక్షలు మొత్తం నీరసం శరణట్టు నమ్మి ఇది అయిపోయి మళ్ళీ పుండినే కారం తల్లినట్టు ఈమె పైసలు ఇంకో 3 లక్షలు ఎట్లా మోసం అనిపిస్తుంది నీకు? ఏం చేయలేదు మనిషి గాడి వాడు ఏం చేయలేవు తీసుకోలేదమ్మా ఏం తీసుకోవాలి? కూసాడు నువ్వు కూసో కింద కూసో. తీసుకోవాలి పైసలు తీసుకోలే కరెక్ట్ చెప్పు. తీసుకోలే ఇయ్యలేవమ్మా? ఆ డోర్ పెట్టినప్పుడు డోర్ పెట్టు తీయలేవా? పైసలు రూపాయి తీసుకోలేవా? ఈ అమాయకం లెక్కలొద్దు. తీసుకున్నట్టయితే ఏం చేయాలి చెప్పు. ఆమె దగ్గర నువ్వు పైసలు తీసుకున్నట్టయితే ఏం చేయాలి అంటే కామెంట్ రూపంలో కాసులు తీసుకోం. మనీ అనేది అకౌంట్ క్రియేట్ అయినాయి. అకౌంట్లో క్రియేట్ అయినాయి. మరి నీకు డెబిట్ అయినాయా పైసలు? అవి క్రెడిట్ అయినాయా? నీకు డెబిట్ అయినాయి అంటారు. మరి డెబిట్ అయినా నువ్వు క్రెడిట్ చేయాలిగా. అంటే నేను కంపెనీ నుంచి వచ్చింది. ఏం కంపెనీ నుంచి వచ్చింది నీకు? నీ అయ్యా సంపాదించిన కంపెనీ, నా అయ్యా సంపాదించిన కంపెనీ? నా తమ్ముడు కదా నువ్వు, నా సబ్స్క్రైబర్ కదా, నా ఫ్యాన్ కదా. మరి ఇదేం పని, పాడు పని? నా పేరు అడ్డం పెట్టుకుని నువ్వు సంపాదిస్తావు పైసలు. నేను ఎప్పుడన్నా 1 రూపాయి అడిగిన టాస్క్ వల్ల ఎవరన్నా అడిగినా తెలిసిందా? ఇన్నేళ్ళ నుంచి నేను దగ్గర 10-15 ఏళ్ళ నుంచి మేము ఈ ఛానల్ నడిపిస్తున్నాము. ఎవరన్నా 1 రూపాయి అడిగేసినా? మేము సినిమా తీస్తున్నామని చెప్పి అనగానే పబ్లిక్ మాకు ఒక్కొక్కరు 10 రూపాయలు, 5 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇచ్చినరా? ఎందుకు ఇచ్చారు? మా నిజాయితీ, మా నీతి. మేము ఇప్పటి కూడా చేతకి మేము బండ్ల మీద తిరుగుతాం. మేము అట్లా చూత లెక్కలు చేసుకోవాలని కారణాలను తిరుగుతాం. మేము అర్థమైందా? మమ్మల్ని అడ్డం పెట్టుకొని నువ్వు దందా చేస్తావు. మమ్మల్ని అడ్డం పెట్టను. చెప్తా పస్తులు ఉంటాడు. ఒక్కొక్కసారి ఒక రాత్రి తింటాం, ఒక రాత్రి తింటాడు, లేకపోతే అడుక్కో తింటాం. ఇట్లా చిత్త లెక్కలు చేయము. మా టాస్క్లో పోనీకి మేము పైసలు చేసుకుంటాం రా. మేము పైసలు పెట్టుకొని పెడతాం. అసలు నువ్వు మా కొట్టదని ఆవులు అవుతుంది. కూర్చో కదిలితే మాత్రం బాగుండదు చెప్తున్నాను. సీరియస్ అయిపోతుంది మేడం, చెప్తున్నాను. ఆమె దగ్గర ఎట్లా వసూలు చేస్తూ పైసలు నువ్వు చెప్పు. ఆమె దగ్గర నువ్వు ఎట్లా వసూలు చేస్తున్నావు పైసలు? అంటే ఆమె ఆడేది కదా. నువ్వు ఏం చేద్దామనుకుంటు? సంసారం మొత్తం ముడగొడుతావు. నువ్వు తీసుకో పైసలు, ఆ తీసుకో పైసలు చెప్పి నీకు మొగడు డైవర్సిటీని ట్రై అయిపోయాడు. ఒక సంసారం ముడగొట్టినాడు కదా. ఒక సంసారం ఆగి చేసాడు కదా. ఆమె పిల్లలు ఎవరు చదువుతాడు? నువ్వు చదువుతావా? ఆమె భర్త ఆమె వదిలేస్తున్నావు. నువ్వు పెళ్లి చేసుకున్నావా? నువ్వు పెళ్లి చేసుకున్నావా చెప్పు. పెళ్లి చేసుకున్నావు మరి ఏం చేస్తావు నువ్వు? ఆమె రోబిన్ తీసుకొచ్చావు. రోబిన్ తీసుకొని నిర్దాక్షంగా తీసుకొస్తావు. ఏం చేద్దాం చెప్పు. ఎట్లు ఇస్తావు? ఇవన్నీ తీసుకున్నావు. ఎందుకు తీసుకున్నావు? నా పేరు చెప్పి ఇంకెంతమంది దగ్గర తీసుకున్నావు? ఈమె బయట పడదు కాబట్టి అయింది. ఇంకెంతమంది దగ్గర తీసుకో పైసలు. ఈఎంఐ దగ్గర ఒకటే తీసుకో. చెప్పా నమ్ముతాను. ఇంకెంతమంది దగ్గర తీసుకో చెప్పు. ఎవరి దగ్గర తీసుకోలేదు. ఈఎంఐ దగ్గర తీసుకో. గాడు దాకా చేస్తాను. గాడు అని నడు. ఎట్లా చేసావు ఫోను? ఆమెకి ఎట్లా చేసావు? కామెంట్ వచ్చిన ప్రకారం ఐడియా వచ్చి అట్లా చేసేసాను సడన్గా. ఆ తర్వాత మనీ అనేది నాకు క్రెడిట్ అయిపోయింది 3 lakhs. ఇంకా బట్ సరేలే అని మళ్ళీ 1 lakh కోసం కాల్ చేసి మళ్ళీ ఇప్పుడు 1,00,000 రూపాయలు మళ్ళీ తీసుకుని వచ్చినాం. అంతే కదా. నాడు పోలీస్ స్టేషన్కి పోతున్నాడు. స్టూడెంట్ నువ్వేం స్టూడెంట్ అయితే నాకేంటే? ఆమె నువ్వేం చేసావు? ఆమెకి ఎప్పుడు నువ్వు మోసం చేసావు. ఆమె నిజంగా నా తమ్ముడు నమ్మేసి నేను ఆమె మోసపోయాము కూడా. #iట్లా చేసి మా టీం ఏం కావాలి? నీలాంటి చూసే వాళ్ళ వల్ల నెక్స్ట్ టైం ఇంకా ఏ ఛాన్స్ ఉంటుంది అనుకున్నావు. నాడు పోలీస్ స్టేషన్కి పోవాలి నువ్వు కథం. నడు నువ్వు ఎందుకు కాలు పట్టు? అవసరమైతే కాలు పట్టుకుంటావు, లేకుండా మెడ పట్టుకుంటావు. అవసరం లేదు. నాడు పోలీస్ స్టేషన్ నువ్వు అన్న నీకు బంద్ పడాలి.
పంప అది ఏం లైఫ్ ఆమె లైఫ్ ఏం కావాలి మరి నీ లైఫ్ నువ్వు చదువుకున్న పోలీస్ ఏం కాదు నీ లైఫ్ నా కాలేజ్ పట్టుకున్నాను నా కాలేజ్ పట్టుకున్నాను గాలి అయ్యి నీ తమ్ముడు నా తమ్ముడా నా తమ్ముడు అంటే తప్పేసా నేను నా తమ్ముడు అంటే తప్పేసా నేను నా తమ్ముడు అని 3 లక్షలు తీసుకుంటావు 3 లక్షల రూపాయలు తీసుకుంటావు నువ్వు ఎంత కూడా ఇంట్లో వాళ్ళు ఎంతమంది చేసి ఎప్పుడు ఎంతమంది కరెక్ట్ చెప్పినావు కరెక్ట్ చెప్తే చదువుతాను కరెక్ట్ చెప్తే చదువుతా నువ్వు స్క్రీన్ షాట్ ఫోన్ కూర్చో గూగుల్ పేది అమ్మాయి కదా నీకు తలకాయ లేదా అమ్మా ఇంత సంసారం చేస్తూ ఎవరితో ఎవరు పడతాడు నువ్వు గుడ్డి అమ్మేసా రేపు నేను వచ్చి చెప్పిన అమ్మతో అర్థమైందా ఏ పుట్టలు ఏ పాముంటో తెలుస్తలేదు ఇవాళ రేపు సొసైటీలో ఏమి నమ్మకం లేదమ్మా మన పైసలే మనం జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్తాను మన సొమ్ము మనం జాబ్ పెట్టుకొని చేయాలి ఎందుకంటే పెద్ద మనుషులు పని చేయకంటారా ఇట్లా పాలతీయాలు వచ్చి మొత్తం ఆన్లైన్ చేసి పడేస్తారు ఇప్పటి మోసాలు ఎన్ని మోసాలు ఆన్లైన్ మోసాలు ఇంకా షాపింగ్ మోసాలు ఎన్ని మోసాలు నేను ఏం చెప్తున్నాను ప్రతి ఒక్క వీడియో చెప్తూనే ఉంటాను నేను ఒర్రి చెప్తాను మీకు అదే మళ్ళీ రెడ్ వచ్చి మొదలయ్యా మీకు అర్థం కాదమ్మా నేను చెప్తే దమాక్ లేదా చూడుగో నేను పైసలు మొత్తం నిజంగా నువ్వు అయితే ఈ మొక్క మీద ఫ్రాడ్ చేసావు చేయలేవు కదా అగర్ మీరు చేసినట్టు తెలియాలి మళ్ళీ పోలీసు వాళ్ళకి అప్పచెప్తున్నాను నువ్వు నిజంగా స్టూడెంటేనా ఏ క్లాస్ ఏ కాలేజ్ కాలేజ్ షో మీ యువర్ ఐడి షో యూ మర్ ఐడి ఐడి కార్డు చూపెట్టు మరి జేబులో చూపెట్టు నువ్వు కాలేజ్ పోతావు నువ్వు వెళ్తాను ఏ గ్రూప్ నీ ఎంపీసీ అన్న ఎంపీసీ ఇంజనీర్ వెనక ఏం చేస్తావు ఇదే పనులు చేస్తావా లేదన్నా రేపు ఇంజనీర్ అయితే దేశానికి ఏం ఉద్ధరిస్తావు అంటారు నువ్వు మామయ్య డీటెయిల్స్ నీకు పంపిస్తున్నా ఒకసారి నిజంగా స్టూడెంటా కాదా ఎంక్వైరీ ఉన్నది ఇసోని ఒక రకాలు ఎన్ని ఐడి కార్డు క్రియేట్ చేస్తారు తెలియదు కదా ఈ అడ్రస్ కూడా ఉంది నేను ఏమంటారు నేను బ్రాంచ్ బయట చెప్పలేకపోతున్నాను ఎందుకంటే మళ్ళీ కాలేజీకి మనం ఇది చేయదు కదా అట్లా నీకు పంపిస్తున్నా ఏం చేయాలి మనకు ఉన్నారు కదా వీళ్ళు ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు స్టూడెంట్స్ వింగ్లో కూడా పంపిస్తుంది చూడండి నీకు పంపించాను చూడు నీళ్ళకి గూగుల్ కింద అమౌంట్ ఆమె ఎంత తీసుకోను 3 lakhs అలా 4 లక్షల రూపాయలు ఆమె 3 లక్షలు ఆమె కొట్టు నంబర్ లేదా మీది నంబర్ లేదా నాటకాలా నువ్వు నంబర్ కరెక్ట్గా చూసుకోమ్మా సెల్ నెంబర్ కొట్టు అరే గాడి సేమ్ నంబర్ కొట్టు ఏ నెంబర్కి వచ్చిందో పైసలు ఆ నెంబర్కి కొట్టు ఎంతమంది దగ్గర తీసుకున్నాను నీ ఫోన్ ఏదమ్మా నీ ఫోన్ తెచ్చుకోమా చూసుకో పైసలు వచ్చినాయా ఓపెన్ చేయమ్మా 1 లక్ష వచ్చింది అంతా బ్యాంక్ లిమిట్ మరి ఎట్లా చేద్దామంటావు నెక్స్ట్ 4 అవర్సా మళ్ళీ అప్పట్లో నువ్వు స్కామ్ చేసుకుని వెళ్ళిపోతావా మరి ఇంకేం చేస్తావు ఉంటావు అప్పటిదాకా ఈయన మరి తాళం వేసిపోతా ఎప్పుడు ఇస్తావు ఏం ప్రూఫ్స్ అవసరం లేదు ఇంటర్నెట్ బ్యాంకింగ్ నాకు కూడా తెలివి ఉంది నెట్ బ్యాంకింగ్ ఉందిగా నీకు ఆర్టిస్ట్ చేసుకోటు మెసేజ్ చేద్దామా డెబిట్ అయింది ఓకే ఇంకా ఇవి కాకుండా ఏం చేస్తాను ఇంకా నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అన్న కాలేజ్లో చదువుకుంటా హాస్టల్లో ఉంటా 10th నీకు మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి 90 వచ్చాను ఎగ్జాక్ట్లీ 90 మార్క్స్ వచ్చినాయి 92 అన్న 92 వచ్చినాయి ఇప్పుడు ఇంటర్మీడియట్లో మంచి స్కోర్ వచ్చిందండి మరి అంతా మంచిగా ఉన్నప్పుడు ఇది ఎందుకు ఇట్లా చేస్తుంది అంటే హ్యాష్ట్యాగ్లో కామెంట్ చూసి అట్లా నేను వేరే లోన్ తీసుకున్నాను యాప్ ద్వారా ఆ మనీ పే చేయడానికి ఇలా నువ్వు మన వీడియోలు చూస్తుంటావు చూస్తాను మనము ఏం చెప్తుంటాం మాట నేను కొట్టా కానీ నేను నీకు ఒక అన్న దగ్గర అనుకో నువ్వు కూడా కూర్చో ఆ కుర్చీ తెచ్చుకో ఏం భయపడకు ఓకే
నేను నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి మనం వీడియో చూస్తున్నాం మరి చూస్తున్నాను. ఏం చెప్తాం? ఈ అడ్డమైన లోన్లు వద్దు, ఈ యాప్లలో ఓకుర్రి అని చెప్పి అన్నామని చెప్తామా లేదా? చెప్పు. ఎందుకు చెప్తాం? ఇవాళ తొవ్వ తీస్తే మొత్తం దారి పొడవునా ఇట్లాంటివి ఉన్నాయి. ఇట్లాంటి కొంచెం గెలికినా మళ్ళీ పెద్ద ఎత్తున నష్టభారం అవుతాయని కదా. ఓకే. అవునా కదా? ఎందుకు చెప్పిన చెప్పు. అంటే అలాంటి జోలు ఇవాళ నేను చెప్తున్న తమ్ముడు, నీ ప్లేస్లో ఎవరైనా ఉండుంటే వేరే వాళ్ళు పిఎస్ కాడికి పోయి ఇంకా లీగల్గా ఎన్ని పనిష్మెంట్ చేయాలో అన్ని పనిష్మెంట్ చేస్తాను. నేను ఇవాళ నేను వదిలేస్తున్నట్టు నువ్వు నా సబ్స్క్రైబర్ అని వదులుతలేదు. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అయినంత మాత్రం తప్పు చేయాలని ఏం లేదు. తప్పు చేస్తే నేను ఇంటి పెడతాను కూడా ఏం లేదు. అర్థమైందా? నేను తప్పు చేసి అంజన్ చేసుకోకూడదు. అట్లాంటి నువ్వు తప్పు చేసినట్టు నేను ఒప్పుకోపోతుంది. జస్ట్ ఏంటంటే నువ్వు కేవలం ఒక స్టూడెంట్, నీకు మంచి లైఫ్ ఉంది, నీ లైఫ్ స్పైల్ చేద్దానే ఉద్దేశంతోనే మేము అక్కన అడిగి ఎక్స్క్యూజ్ చేస్తాం. అర్థమైనా? నేను ఇప్పటికి కూడా చెప్తున్నామా, ఆయన పనిష్మెంట్ చేయడానికి పెద్ద ఇద్దామంటే ఇద్దాం, కానీ ఒక లైఫ్ స్టూడెంట్ లైఫ్ అని చెప్పేసి నేను అంటున్నాక నువ్వేమంటావు? ఇంకోటి అమ్మా, నేను చెప్పడానికి కాదు, నువ్వు ఆలోచన శక్తి నీకు ఉండాలి. అర్థమైందా? నీకు కూడా చెప్తున్నా తమ్ముడు, ఇవన్నీ బంద్ చేయాలి. ఓకే. ఇంకో విషయం ఏంటంటే, నీకు 4 లక్షల రూపాయలు అంటారు, మరి 4 లక్షల రూపాయలు నీకు ఎట్లా వచ్చి అకౌంట్? అంటే లోన్ తీసుకున్నా కదా యాప్ ద్వారా, ఇంక ఈమె 3 lakhs ఇచ్చింది. 1 లక్ష రూపాయలు లోన్ లేపినావు, అది కవర్ చేయడానికి మీ దగ్గర 3 lakhs 3 లక్షలు తీసుకున్నావు. మరి 1 లక్ష రూపాయలతో ఏం చేద్దాం అనుకుంటున్నావు? అన్న ఆమెని 3 lakhs అడిగాను. అడిగితే నేనేమనుకున్నానంటే 1 lakh ఇస్తుందేమో అనుకున్నా. బట్ 3 lakhs నాకు ఇచ్చేసింది అనమాట మనీ. అది నీ గొప్పతనం కాదు. మన అంజనీయాసు మేము అందరం కలిసి 7-8 నుంచి సంపాదించుకో గుడ్ విల్. 1 రూపాయి అడగగానే బార్గెన్ చేయకుండా ఇచ్చిందంటే కారణం ఏంది? 3 లక్షలు అడిగితే 3 లక్షలు ఇచ్చేసింది. ఎందుకు ఇచ్చింది? మన మీద నమ్మకం. మేము సినిమా చూస్తున్నాం అంటే 2 ఏళ్ల కింద మేము చెప్తే మా సబ్స్క్రైబర్స్ అందరూ 10 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 1 లక్ష రూపాయలు వేసి. ఎందుకు? మా మీద నమ్మకం. మేము మా నమ్మకాన్ని ఇప్పటికి కూడా ఓడగొట్టుకోలేము. ఇప్పటికి కూడా వాళ్ళకి అప్పుడప్పుడు పోయి అప్డేట్ ఇస్తుంటాం. సినిమాకి ఇంత వరకు వచ్చింది, స్టేజ్లో ఇది అయింది, ఇది కథ అని. అర్థమైనా? ప్రతి ఒక్కటి మేము అంత ఒక సినిమా విషయంలో మేము అంత నమ్మకంతో వాళ్ళకు ఇది చేస్తున్నాం. నువ్వు అడగంగానే ఆమె ఇచ్చింది అనుకుంటే నువ్వు అనుకుంటావు మా నమ్మకం, మా నమ్మకం నీ పెట్టుబడి అయింది. అర్థమైనా? అది ఫాల్తు పనిగా. నీకు మంచిగా చెప్తున్నాం, ఎందుకంటే నీకు భవిష్యత్తు ఉంది. నెక్స్ట్ జనరేషన్కి నీ అవసరం ఎంతో ఉంది. నువ్వు ఇట్లా తప్పు చేస్తే ఎట్లా తమ్ముడు? తప్పు చేసావు ఇంకో మాట మీ ఇంట్లో తెలుస్తుంది, మీ పోలీస్ స్టేషన్కి పోయినా మీ అమ్మకి మీ నాయనకి తెలుస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు? మీ ఎంతమంది నేను అడగమని? నేను తమ్ముడికి నువ్వు ఇన్స్పైర్ కావాలి, ఇన్స్పిరేషన్ ఉండాలి కదా. నువ్వే ఇట్లా పని చేస్తే తమ్ముడు ఏమవుతాడు? మీ అమ్మ నాయన సూసైడ్ చేసుకోరా? ఒక మాట చెప్తూ ఊరేసుకున్నా లేదా నువ్వు? మరి మంచి పద్ధతి. ఈజీగా మనీ వస్తుందని చెప్పేసి ఎప్పుడు కూడా మనం ఇట్లాంటి చిల్లర పనులు చేయద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మేము కేసు బుక్ చేసాం, కేసు బుక్ అయింది అనుకో, అప్పుడు నీకు జాబ్ దొరుకుతా? అట్లా చిల్లర స్కామ్లు చేసుకుని నువ్వు ఇట్లా చిల్లర గాలికి బతకాల్సి వస్తున్నావు. అదే మంచిగా చదువుకొని ప్రొఫెషనల్గా ఉండి మంచిగా నువ్వు ఈ యాప్లకి ఈ అడ్డమైన అలవాట్లకు పోకుండా మంచిగా బుద్ధి చదువుకుని ఉంటే నీకు మంచి జాబ్ వస్తుంది, ప్రొఫెషనల్గా ఉంటావు. అవునా? నీకు ఇంజనీర్ అవుతావు, ఇంజనీర్ అయినాక నీకు మంచి జాబ్ ఉంటుంది, నీకు నీ బిజినెస్ నీ సంపర్కంటే నీకు ఉంటుంది, నీ లైఫ్ నీకు ఉంటుంది. అప్పుడు నీకు సంఘంలో కూడా ఒక హుందాతత్వం ఉంటుంది, ఒక మంచి పేరు ఉంటుంది. మీ అమ్మాయిని ఖుషి అవుతారా కదా? ఎందుకు గారు అవుతారా కదా? అవుతారా? మరి అది కావాలా? లేకుంటే ఇట్లా నేను కేసు పెట్టగానే కేసు బుక్ చేయగానే బుక్ చేసుకోవాలి, వారానికి ఒకసారి తన్నుడు తీరుడు, మీరు చూసి మీ అమ్మ మీ నాయన సూసైడ్ చేసుకోవడం, అది చూసి మీ తమ్ముడు ఇంకేదో ఆగమైపోవడం, మీ తమ్ముడు జీవితం ఆగం కావడం, ఇది కావాలా? నీకు ఏ లైఫ్ కావాలి చెప్పు? హ్యాపీగా ఉండాలి మమ్మీ డాడీ. మా మమ్మీ డాడీ హ్యాపీగా ఉండాలంటే ఇట్లా చిల్లర పనులు చేస్తారు కదా. అందరూ మాలేకి ఇట్లా ఉన్నారు. అర్థమైందా? నెక్స్ట్ టైం కూడా నువ్వు ఇదే తప్పు చేసి దొరికినావు అనుకో, అందరు మాలేకి ఇట్లా ఇట్లా నిన్ను కూడా ఎదుగుపెట్టే నీ కారణం ఒకటి, నువ్వు స్టూడెంట్వి, నీ లైఫ్ స్పైల్ కావద్దు, నీ జీవితం జిందగీ నాశనం కావద్దు అనే ఉద్దేశం మాది, ఇంకోటి ఏం లేదు. అర్థమైందా? నువ్వు అంతేగాని నువ్వు ఇట్లా చేస్తా అనుకుంటే మాత్రం అందరు మనలేక ఉండరు, చంపేస్తారు కూడా. అర్థమైనా? నీకు ఆ భయం పెట్టుకో, భక్తితో పో. సరే. అంతేగాని ఇట్లా నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేసావు వేరే అవుతావు. ఇంకోటి నువ్వు మారుతానని మేము నమ్ముతాం అనుకుంటాం, నిన్ను అబ్జర్వేషన్లో పెడతాం. మా టీం మొత్తం అబ్జర్వేషన్ ఉంటుంది. నువ్వేం చేస్తావు, ఎటు పోతున్నావు, నీ ఆన్లైన్తో సహా అన్నీ మాకు అప్డేట్ ఉంటాయి. అర్థమైనా? నువ్వు నిజంగా మారితే ఓకే, నువ్వు మారను, నేను నిజంగా మారను, నాకు ఇట్లా ఇదే లైఫ్ మంచిగా ఉంది అని కూడా, లేకపోతే జైలు పోతేనే మారుతా అంటే కూడా చెప్పు, అది కూడా ఉంది. నువ్వు జైలు పోతావు, నీకు కేసు అయితే నువ్వు మారుతా అని కూడా చెప్పు, మేము అదే ప్రయత్నం చేస్తాం, తీసుకోతాం, నీకు అప్పేపిస్తే ఇదే అప్పేపిస్తాం. నువ్వు ఫస్ట్ టైము ఇంకోటి ఏదైనా స్టూడెంటు, నీకు స్టడీ కూడా మంచిగా ఉంది కాబట్టి నేను ఇచ్చేస్తాం, ఎక్స్క్యూజ్ చేస్తాం.
లేదు నేను పిఎస్కే పోతా, నేను కేసే బుక్ చేసుకుంటా, నేను పోలీస్ స్టేషన్ జైల్లోనే ఉంటాను, అప్పుడే మారుతా అంటే అది కూడా ఉంది. మాకు ఎటు తిరిగి నువ్వు మారడం కావాలి. ఓకే అన్న. నువ్వు ఎట్లా మారుతావు నీ ఇష్టం. జైలుకి పోతావు, జైలుకి పోను. జైలు పోకుండా మారుతావా? మారుతాను, పక్కా మారుతావు. మారుతాను. మన హ్యాష్ట్యాగ్ టీం కూడా రికార్డ్ చేసి పెట్టింది మాట. ఓకే అన్న. నువ్వు ప్రతి ఒక్కటి మన సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది, ఫోన్లో కూడా రికార్డ్ అయింది, అన్ని రికార్డ్ అయింది. నువ్వు కనుక ఏమాత్రం ఏమపడైనా నీ పని అవుతుంది. ఓకే అన్న. అర్థమైనా? సరే. నువ్వు సీదా వెళ్ళిపోయావు. ఇవాళ సమస్య వచ్చిందని వెంటనే ఓర్పుని కోల్పోయి మీ సమస్యని సమాజ సమస్యగా మార్చకండి. అందుకే ఆ సహనం చాలా ప్రధానం. తమ్ముడు ఇక్కడ అన్నలకి నమ్ముతాను. నమ్ముతాను. ఈ అన్నమే ఒకటే చెప్పు. వీడియో తీసి మీరు ఏమనుకుంటున్నాను, ఇప్పుడు ప్రజెంట్ మీ లైవ్లోనే చూస్తున్నాం మీ నమ్మకం అనేది. ఎప్పటికీ నేను మర్చిపోను, లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. నేను ఏమంటున్నాను, గుర్తుపెట్టుకోకుండా సరే నువ్వు బాగుపడుతుంది అలా. డెఫినెట్గా. అర్థమైందా? ఎందుకంటే మీరు ప్రతి ఒక్క విషయం కూడా నాకు కల్లారే చూపించారు లైవ్లో కూడా. లైవ్లో ఇంకా నీకు చూపెడతా, చాలా చూపెడతా నేను. కానీ నువ్వు మంచి బతుకు, మంచిగా ఉండు. ఓకే, మాకు అది ఒక్కటే చాలు. డెఫినెట్గా. నువ్వేదో మాకు పొగుడుతున్నావు బిగుడుతున్నావు మాకు అవసరమే లేదు. మనకు ఆల్రెడీ మన 9 లక్షల మంది సబ్స్క్రైబర్స్ మాకు డైలీ భిక్షం వేస్తారు. ఆ భిక్షంతో మేము బతున్నాం అంటే వాళ్ళ ఆశీర్వాదం మాకు అన్నదానం. అర్థమైందా? ఓకే అన్న. మన దాంట్లో ఎవరైనా తప్పు అయినా మేము భరించాం. ఓకే అన్న. ఇది నా కుటుంబం, ఓకే అన్న. మన కుటుంబం. ఓకే అన్న. నువ్వు కూడా బాగుపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. నా మీద ఒట్టే చెప్పు, ఇక ఇట్లా చిల్లర లెక్కలు చేయండి. డెఫినెట్గా అన్న, ఒకటే చెప్తున్నాను. మీరు ప్రతి ఒక్క విషయాన్ని నేను గుర్తుంచుకొని హార్ట్ఫుల్గా థ్యాంక్ తెలియజేసుకుంటున్నాను. సరే పో. ఓకే, థ్యాంక్ యూ. పిల్లలు అట్లా అది ఎందుకంటే వాళ్ళు ఆ పిల్లాడు కూడా మనం అబ్జర్వేషన్ కాడికి ఫస్ట్ టైం చేసినది, వాడు ఏదో క్షణికావేశంతో చేసినది. సరే ఇది టాస్క్ ఓకే, కానీ వ్యూవర్స్ మనకు అసలు టాస్క్ ఇంకోటి ఉంది, అది మన టీం పనిచేయాలి. ఇప్పుడు అది కూడా మేము ఏం చేస్తామంటే చేయడానికి ప్రయత్నిస్తాము. అది ఏమవుతుందో ఏందనేది ఆ భగవంతుని కేరక. ఇదేమన్నా కాదమ్మా, ఏమంటారు అదా మా ప్రయత్నం అయితే మేము ప్రయత్న లోపం లేకుండా చేస్తాము. అర్థమైందా? మన ప్రయత్న లోపం లేకుండా మనం చేద్దాము. ఆ 30 లక్షలు అనేది డిస్ని ఇంకోటి చెప్తున్నాం. మరి ఆ 30 లక్షలు ఇప్పిస్తే నాకు 20% కమిషన్ ఇస్తాం. ఈ టాస్క్ కాదు, ఏ టాస్క్ కూడా మేము రూపాయి తీసుకోం. మాకు రూపాయి అవసరం లేదు. అర్థమైనా? నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు రూపాయి చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, మన సబ్స్క్రైబర్స్ అందరికి, మన సబ్స్క్రైబర్స్ కాకుండా సరే పర్లేదు, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, దయచేసి మీ కాల్ మొక్కి మరీ చెప్తున్నా, ఈ కామెంట్స్ ద్వారా మీ నంబర్స్ పెట్టకండి. పెడితే ఎవరో వచ్చి ఇట్లా సమస్యలు పరిష్కరిస్తామంటారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటారు, మీ సమస్యనే పరిష్కారం కాకుండా పోతుంది. ఇంకోటి ఏదైనా చెప్పాలనుకుంటే ఏమైనా పెట్టాలనుకుంటే మెయిల్స్ పెట్టండి. అదే విధంగా ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. నేను వచ్చి రూపాయి అడిగినా మీ ఇవ్వకండి. రేపు నేను వచ్చి 10 రూపాయలు ఆశించినా నాకు కావాలన్నా కానీ ఇవ్వకండి. ఎందుకంటే ఇది హ్యాష్ట్యాగ్ టీం ఇలా ఒక్కటి కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి నడుస్తుంది. అంటే మీ నమ్మకం రోజు మన సబ్స్క్రైబర్స్ బాలాపూర్ లడ్డు లేక పెరుగుతుందనే కారణం ఏంది? మా నిజాయితీగా సార్. ఆ నిజాయితీని కాపాడుకోనికే మేము ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మళ్ళీ చెప్తే ఎవ్వరికి కూడా మా పేరు చెప్పినా సరే ఎవ్వరికి ఒక ఆటను కూడా ఇవ్వకండి. ప్లీజ్. అదే విధంగా ఈ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట పట్టుమని కొట్టండి. లైక్ షేర్ పక్కన థ్యాంక్స్ అని హార్ట్ సింబల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు సపోర్ట్ చేయండి. అర్థమైందా? కానీ ఎవ్వరికి మాత్రం రూపాయి ఇవ్వకండి.